Okay, so today we are going to discuss about networking. Okay, networking in Oracle. See, బేసికల్గా నెట్వర్కింగ్ ఎందుకు అంటే మనకి మన డేటాబేస్ మిషన్ ఉంది. ఓకే, అండ్ క్లయింట్స్ ఉన్నారు. అంటే అప్లికేషన్ యూజర్స్ కానీ అదర్ యూజర్స్ ఎవరైతే డేటాబేస్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. సో ఇప్పుడు ఈ క్లయింట్స్, ఓకే, ఇది మన డీబీ. ఇప్పుడు ఈ క్లయింట్స్కి డేటాబేస్కి మధ్యన యాక్సెస్ ఎలా జరుగుతుంది? ఉమ్, ఇప్పుడు మనకి జనరల్గా మన మొబైల్లో ఉంది గూగుల్. ఓకే, గూగుల్ ఓపెన్ చేయాలనుకున్నాం. గూగుల్ ఓపెన్ చేయాలంటే ఎలా? గూగుల్ డేటాబేస్ మనం ఎలా కనెక్ట్ అవుతాం? ఓకే, మనకి ఏం కావాలి? ఇంటర్నెట్ అనేది అవసరం కదా. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే తప్ప మనం గూగుల్ని యాక్సెస్ చేసి అందులో ఉన్న డేటా వచ్చేసి మనం ఫెచ్ చేయలేం, రైట్? లేదంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కనెక్ట్ అవుతున్నాం. ఎలా కనెక్ట్ అవుతున్నాం? త్రూ మీటింగ్స్, గూగుల్ మీట్స్తో కనెక్ట్ అవుతున్నాం. ఎలా కనెక్ట్ అవుతున్నాం? ఓకే, నా దగ్గర గూగుల్ మీట్ సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, మీ దగ్గర ఉంది. బట్ ఎలా కనెక్ట్ అవుతున్నాం? మధ్యన కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది అంటే త్రూ నెట్వర్క్, రైట్? త్రూ నెట్వర్క్ అన్నమాట. రైట్, త్రూ నెట్వర్క్ మనం కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాల్సి. ఓకే, సో ఈ కనెక్షన్స్ యూజ్ చేసుకొని ఓకే క్లయింట్స్కి డేటాబేస్కి మధ్యన కనెక్టివిటీ ఏర్పడి వాళ్ళకి కావాల్సిన డేటా వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ అయ్యి ఓకే డేటా ఫెచ్ చేసుకుంటుంది అనమాట. ఫెచ్ చేసుకొని క్లయింట్స్ యూజ్ చేసుకుంటారు త్రూ నెట్వర్క్. ఓకే, ఆ త్రూ నెట్వర్క్లో ఓకే డేటాబేస్ సైడు ఏముంటుంది? ఓకే, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. అంటే ఒరాకిల్ ఈ నెట్వర్క్తో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి, రైట్? నాట్ ఓన్లీ క్లయింట్ అండ్ డేటాబేస్. ఓకే, మీకు డేటాబేస్కి మధ్యన కనెక్టివిటీ కావాలన్నా అంటే ఒక డేటాబేస్, ఇది DB1 అనుకోండి, ఇది DB2 అనుకోండి. ఓకే, ఈ డేటాబేస్కి మధ్యన కనెక్టివిటీ కావాలన్నా సరే త్రూ నెట్వర్కే. ఓకే, త్రూ నెట్వర్కే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది ఏదైనా సరే, రైట్? సో ఆ నెట్వర్క్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇందులో మనం ఒరాకిల్లో వచ్చేసరికి ఈ కమ్యూనికేషన్, ఓకే, నెట్వర్కింగ్ ఇన్ ఒరాకిల్ డేటాబేస్ ఫర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఇవి యూజర్స్ కానీ లేదు అంటే DB2 DB కానీ. ఓకే, ఎలా జరుగుతాయి అంటే త్రూ నెట్వర్క్. అది నెట్వర్క్లో వచ్చేసి కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఏంటి ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే 3 ఫైల్స్. ఒకటి listener.vara, 2 TNSnames.vara, 3 SQL net. ఓకే, ఈ లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే సర్వర్ సైడ్ అన్నమాట. సర్వర్ సైడ్, ఓకే, అంటే డేటాబేస్ ఎండ్లో మనం ఇది కాన్ఫిగర్ చేస్తాం. TNSnames.vara ఏంటంటే క్లయింట్ సైడ్ అన్నమాట, క్లయింట్ ఎండ్. SQL net.vara ఏంటంటే క్లయింట్ మెషిన్. ఓకే, క్లయింట్ మెషిన్స్ config parameters, contains client machines config parameters మెయింటైన్ చేస్తుంది. ఓకే, బట్ ఈ లిజనర్ TNS అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సి
లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఈ లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి డేటాబేస్ లెవెల్లో లిజనర్ ఫైల్ ఉంటుంది. ఆబ్వియస్లీ టీఎన్ఎస్ ఫైల్ కూడా ఉంటుంది. ఎందుకు టీఎన్ఎస్ ఫైల్స్ అంటే, ఇప్పుడు మనకి చూడండి, ఇవి వచ్చేసి సోర్స్ అనుకుందాం. ఇక్కడ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాం, ఓకే. మరి డేటాబేస్ సైడ్ నుంచి, ఓకే, డేటాబేస్ సైడ్ నుంచి ఇంకొక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి, డేటాబేస్ సైడ్ నుంచి ఏదైనా అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఓకే. ఫర్ సపోజ్ నేను డేటాబేస్ నుంచి ఏదో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా, నేను డైరెక్ట్గా ఏంటంటే ఒరాకిల్ సైట్కి నేను డైరెక్ట్ కనెక్ట్ అవ్వను. ఓకే, ఎప్పుడు నా దాంట్లో ఇంటర్నెట్ అనేది ఎనేబుల్ ఉంటే ఒరాకిల్ సైట్కి కనెక్ట్ అవ్వదు, రైట్. అప్పుడు ఏమవుతుంది, నా డేటాబేస్ వచ్చేసి క్లయింట్ మెషిన్ అవుతుంది, ఇది సర్వర్ మెషిన్ అవుతుంది, రైట్. ఎందుకంటే నేను డీబీ నుంచి ఈ పర్టికులర్ ఒరాకిల్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా అనేది ఫెచ్ చేసుకుంటున్నా. సో అప్పుడు ఏంటి, ఇది క్లయింట్ అయ్యి ఇది సర్వర్ అవుతుంది. సో అలా వైస్ వర్స అవడానికి ఏంటంటే, బోత్ మనకి డేటాబేస్ లెవెల్లో లిజనర్ ఫైల్ ఉంటుంది, అలాగే టిఎన్ఎస్ ఫైల్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా? సో listener file, it's on server side, అంటే database side. It contains server side configuration parameters. Location, where is that location? This is the default location, okay. Oracle home network admin, we'll see that one. See, environment అని సెట్ చేసా, ఓకే. ఎవ్రీవేర్, ఎక్కడైనా సరే మీకు నెట్వర్క్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అంటే, మన డిఫాల్ట్ లొకేషన్ సిడి డాలర్ oracle_home/network, ఓకే. చూడండి, U01 యాప్ ఒరాకిల్ ప్రొడక్ట్ 12.1 DB హోమ్, ఇది నా ఒరాకిల్ హోమ్. ఇందులో నెట్వర్క్లో అడ్మిన్ ఉంటుంది, అడ్మిన్, ఓకే. సి ఒరాకిల్ హోమ్ నెట్వర్క్ అడ్మిన్, ఇందులో LS-LTR అని చేశారు అనుకోండి. చూడండి ఇక్కడ నా లిజనర్ ఫైలు టిఎన్ఎస్ ఫైలు, ఓకే, అలా ఉంటుంది. సీక్వెల్ నాట్ ఫైల్ వచ్చేసి మనం ఇక్కడ అరేంజ్ చేయలేదు, ఎందుకంటే మనకి అదర్ అంటే మా బయట నుంచి ఎటువంటి కనెక్షన్స్ లేవు కాబట్టి, మనమే క్లయింట్ మనమే సర్వర్ కాబట్టి నో ఇష్యూస్, అందుకు కాన్ఫిగర్ చేయలేదు, ఓకే. సో శాంపుల్ లిజనర్ ఫైల్ వచ్చేసి ఎలా ఉంటుందో చూపిస్తాం. సి listener test db, okay, this is the syntax, okay. listener test db, దీనికి సింటాక్స్ వచ్చేసి ఏముంది, డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉండాలి, ఓకే. అడ్రస్ ఏంటి, ప్రోటోకాల్, వాట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్, టీసీపీనా, ఐపీనా, లేదా టీసీపీఎస్ఆ, ఓకే. మన నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఓకే. అంటే ట్రాన్స్ఫర్, మన కనెక్షన్ వచ్చేసి ప్యాకెట్స్ కింద ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఆ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్లో ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పేసి చెప్పడానికి ప్రోటోకాల్. హోస్ట్ నేమ్, హోస్ట్ అంటే మన ఏంటి, మన డేటాబేస్ సర్వర్ నేమ్ అనమాట. మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కాబట్టి ఐపీ అడ్రస్. పోర్ట్ నెంబర్, ఓకే, ఈ దీనికి సెపరేట్ పోర్ట్ నెంబర్ ఇస్తాం. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 1521, ఎక్కడైనా సరే డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 1521, ఇది ఓకే. గ్లోబల్ పోర్ట్ నెంబర్, గ్లోబల్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్, ఓకే. నెట్వర్క్, ఇవి లొకేషన్స్ అనమాట, ఓకే. ఎక్కడ స్టోర్ చేయాలనేది బేస్ లొకేషన్స్, రైట్. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఐడి లిస్ట్ లిజనర్, నేను చెప్పాను కదా, ఏవైతే డేటాబేసెస్ లేదంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ టెస్ట్ DB 2, టెస్ట్ DB 3, టెస్ట్ DB 4 అని చెప్పేసి ఉన్నాయి, అవన్నీ క్లయింట్ మిషన్స్ అనుకుందాం, ఓకే. ఇక్కడ టెస్ట్ DB, ఓకే. 1 సెకండ్, టెస్ట్ DB 2, టెస్ట్ DB 4, ఆర్కాట్. సో ఇవి మన క్లయింట్ మిషన్స్ అనుకున్నాం, ఓకే.
ఈ క్లయింట్ మిషన్స్ ఈ పర్టికులర్ డేటాబేస్ని యాక్సెస్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ సారీ, ఇది టెస్ట్ డీబీ, ఇది నా సర్వర్. ఓకే, ఇది మీరు ఇక్కడ మర్చిపోండి, ఇది ఇక్కడ మర్చిపోండి. ఓకే, సో నేను ఇప్పుడు ఏంటంటే టెస్ట్ డీబీ 4 ఉంది కదా, ఈ టెస్ట్ డీబీ 4 నుంచి టెస్ట్ డీబీ కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా కనెక్ట్ అవుతాం? కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఉండాలి కదా. ఈ టెస్ట్ డీబీ తాలూకా ఎంట్రీ వచ్చేసి ఈ డేటాబేస్ తాలూకా లిజనర్ ఫైల్లో ఉండాలి కదా. సో అది ఎలా ఇస్తామంటే ఇక్కడ లిజనర్లో చూడండి, ఎస్ఐడి లిస్ట్. ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడెంటిఫైయర్. ఓకే, సిస్టమ్ ఐడెంటిఫైయర్ ఏమి ఇస్తాం? గ్లోబల్ డేటాబేస్ నేమ్ టెస్ట్ డీబీ, ఒరాకిల్ హోమ్ ఇస్తాం. ఎస్ఐడి నేమ్ ఏంటి? టెస్ట్ డీబీ. అలాగే ఇక్కడ చూడండి టెస్ట్ డీబీ 2 డేటాబేస్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ టెస్ట్ డీబీలోకి రిజిస్టర్ చేస్తున్నాం. ఎలా రిజిస్టర్ చేస్తున్నాం చూడండి, ఆ ఎంట్రీ ఈ లిజనర్ డాట్ వరా ఫైల్లో ఆ ఎంట్రీ పెడతాం. ఓకే, ఏ డేటాబేస్ నుంచి ఈ టెస్ట్ డీబీ కనెక్ట్ అవ్వాలంటే ఆ డేటాబేస్ తాలూకు ఎంట్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆర్క్యాట్ టెస్ట్ డీబీ 4. సో క్లియర్. ఓకే, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఈకో $oracle_SID టెస్ట్ డీబీ 4లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ టిఎన్ఎస్ పింగ్ టెస్ట్ డీబీ. ఓకే, లిజనర్ స్టార్ట్లో లేదు. ఓకే, మనం లిజనర్ స్టార్ట్ చేయాలి. లిజనర్ ఎలా స్టార్ట్ చేస్తామంటే LSNRCTL. వెయిట్. ఓకే, ఇప్పుడు వెరీ గుడ్. లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది. అసలు లిజనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉందా లేదా, అంటే రన్ అవుతుందా, స్టార్ట్ అయిందా లేదా అని చెక్ చేయడం ఎలా అంటే PS-EF పైప్ గ్రేప్. ఓకే, LSNR చూడండి, నో లిజనర్స్. ఇంకో కమాండ్ కూడా ఉంది, PS-EF పైప్ గ్రేప్ TNS. నథింగ్ కదా. ఇప్పుడు నేను లిజనర్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, లిజనర్ స్టార్ట్ అయితే ఎలా వస్తుంది, స్టాప్ అయితే ఇలా ఎంటీ చూపిస్తుంది, స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది చూపిస్తాను. LSNRCTL ఇది యూటిలిటీ అనమాట. LSNRCTL అనేది యూటిలిటీ. స్టార్ట్, లిజనర్ నేమ్ ఇవ్వాలి. లిజనర్ నేమ్ ఎలాగ ఇస్తాం అంటే ఇక్కడ ఉంది కదా, చూడండి స్టార్టింగ్ ఇది ఉంది కదా, ఇది మన లిజనర్ నేమ్ అనమాట. ఓకే, సో మనం టెస్ట్ డీబీ 4లో ఉన్నాం కదా. సో నేను సెపరేట్ లిజనర్ కాన్ఫిగర్ చేశాను దీనికి. క్యాట్ చూడండి, ఇది నా లిజనర్ నేమ్, రైట్. ఇప్పుడు LSNRCTL స్టేటస్ చూస్తాను. స్టేటస్ సో మోస్ట్ ఆఫ్ ది టైం వచ్చేసి మనకి యూజర్స్ ఎవరైనా సరే కంప్లైంట్ చేశారనుకోండి, ఓకే, డేటాబేస్ కనెక్షన్ వచ్చేసి డ్రాప్ అయ్యింది, లేదంటే డేటాబేస్ మేము యాక్సెస్ చేయలేకపోతున్నాం, సింపుల్గా మీరు ఈ టిఎన్ఎస్ పింగ్ ఉంది కదా, ఇక్కడ టిఎన్ఎస్ పింగ్ టెస్ట్ డీబీ అని ఇచ్చాను కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ డీబీ కనెక్షన్ కానీ అంటే లిజనర్ కానీ అప్ అండ్ రన్నింగ్లో లేకపోతే ఇలా నో లిజనర్ అని వస్తుంది, రైట్. అదే టెస్ట్ డీబీ తాలూకా లిజనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉందనుకోండి, ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అని వస్తుంది. చూపిస్తాను చూడండి, ఇక్కడ స్టేటస్ చూశాను. స్టేటస్ చూస్తే ఏముంది, కుడ్ నాట్ ఫైండ్ లిజనర్ నేమ్ ఆర్ సర్వీస్ నేమ్ లిజనర్ టెస్ట్ డీబీ అని చెప్పి వచ్చింది. LSNRCTL స్టార్ట్ LSNRCTL అనేది యూటిలిటీ అనమాట. ఓకే, లిజనర్ కంట్రోల్ అని అర్థం. ఈ లిజనర్ కంట్రోల్ యూజ్ చేసుకొని మీరు స్టేటస్ చెక్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు లిజనర్.
ఓకే, ఫంక్షనాలిటీ అంతా లిజనర్ మీద ఉంటుంది. టిఎన్ఎస్ నేమ్స్ డాట్ వరా ఫైల్ అనేది జస్ట్ ఏ కాన్ఫిగరేషన్ ఫైల్. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏంటంటే కంప్లీట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది అనమాట. అంటే ఏ క్లయింట్స్ వచ్చేసి ఈ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అడ్రసెస్ ఉంటాయి. ఆ అడ్రసెస్ డిపెండ్ చేసుకొని మన లిజనర్ సర్వీస్ ఆ అడ్రస్ నుంచి వచ్చే కమ్యూనికేషన్ వచ్చేసి అసలుకి ఎస్టాబ్లిష్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, స్టార్ట్ స్టార్ట్ సి ఇక్కడ మీరు చూసారంటే ద కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. క్లియర్. ఇప్పుడు సి స్టేటస్ వచ్చేసి కమాండ్ లిజనర్ సపోర్ట్స్ నో సర్వీస్ ఉంది, అది టైం తీసుకుంటుంది సర్వీస్ అప్ చేయడానికి. ఓకే, ps-ef pipe grep lsnr. సి ఇందాక మీకు ప్రాసెస్ రన్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఇది ఒక్కటే వచ్చింది, గ్రెప్ lsnr, రైట్. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ లిజనర్ అండర్ స్కోర్ టెస్ట్ డీబీతో ఒక లిజనర్ రన్నింగ్లో ఉందని చెప్పేసి అంటుంది. క్లియర్. సి ఈ క్లయింట్ మెషిన్స్, ఇది మన డేటాబేస్ అనేది సర్వర్ మెషిన్. ఎందుకు సర్వర్ మెషిన్ అయింది అంటే క్లయింట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి డేటా ఫెచ్ చేయాలి. ఓకే, సో ఎక్కడి నుంచి అయితే మనం డేటా ఫెచ్ చేయాలనుకుంటామో అది సర్వర్ కింద కన్సిడర్ చేయండి. ఓకే, మనం వచ్చేసి క్లయింట్స్ అవుతాం అనమాట. సో ఎలా ఫెచ్ చేస్తాము అంటే ఈ క్లయింట్ మెషిన్కి సర్వర్ మెషిన్కి కనెక్టివిటీ అనేది ఉండాలి. ఆ కనెక్టివిటీ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే త్రూ నెట్వర్క్. ఓకే, త్రూ నెట్వర్క్ ఆ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కనెక్టివిటీ అంటే క్లయింట్ మెషిన్కి సర్వర్ మెషిన్కి కనెక్షన్ అనమాట, కనెక్షన్ ఏర్పడుతుంది యాక్సెస్ చేయడానికి. అయితే ఈ నెట్వర్క్లో మనకి 3 కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి లిజనర్ కాన్ఫిగ్ ఫైల్, రెండోది టిఎన్ఎస్ కాన్ఫిగ్ ఫైల్, ఓకే, మూడోది వచ్చేసి సీక్వెల్ నెట్ ఫైల్. 3 కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా సర్వర్ మెషిన్లో ఉంటుంది. లిజనర్ ఫైల్, లిజనర్ నేమింగ్ కన్వెన్షన్లో ఉంది లిజనర్. ఏవైతే కనెక్షన్స్ వస్తున్నాయో ఆ కనెక్షన్స్ని లిజన్ చేస్తుంది. లిజన్ చేసి ఈ డేటాబేస్కి ఈ క్లయింట్ మెషిన్ వచ్చేసి రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది అనలైజ్ చేస్తుంది, అంటే వ్యాలిడేట్ చేస్తుంది. ఎస్ రిజిస్టర్ అయ్యింది అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. లేదు రిజిస్టర్ అవ్వలేదు అంటే కనెక్షన్ వచ్చేసి ఇక్కడే క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఓకే, నో యాక్సెస్ టు దిస్ డేటాబేస్ అని చెప్పేసి క్లోజ్ చేస్తుంది కనెక్షన్. ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఎక్కడంటే మన లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. అయితే ఈ లిజనర్ ఫైల్ లిజన్ చేయాలంటే మనకి ఈ క్లయింట్ మెషిన్ తాలూకా డేటా అంటే క్లయింట్ మెషిన్ తాలూకా కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లిజనర్ ఫైల్లో స్టోర్ అయి ఉండాలి, రైట్. సో ఈ క్లయింట్ మెషిన్ తాలూకా అడ్రసెస్ అన్ని కూడా మన టిఎన్ఎస్ కాన్ఫిగ్ ఫైల్లో స్టోర్ అవుతాయి. ఓకే, టిఎన్ఎస్ కాన్ఫిగ్ ఫైల్లో స్టోర్ అవుతాయి. స్టోర్ అయ్యి ఓకే లిజనర్ ఫైల్లోకి ఈ అడ్రసెస్, ఓకే, C1 C2 C3 C4 తాలూకా అడ్రసెస్ వచ్చి లిజనర్కి రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేస్తే ఈ C1 C2 C3 C4 వచ్చేసి ఈ డేటాబేస్కి, ఓకే, ఈ డేటాబేస్కి వచ్చేసి యాక్సెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకే, అదే ఇప్పుడు నేను C5 తెచ్చాను అనుకోండి, C5 వచ్చేసి డేటాబేస్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, మనకి ఇక్కడ ఏంటి ఈ లిజనర్ ఫైల్లో C1 C2 C3 అండ్ C4 మాత్రమే ఉన్నాయి, C5 లేదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే లిజనర్ ఫైల్ వచ్చేసి దీని తాలూకా
కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేది రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయదు, ఫెయిల్ చేస్తుంది. క్లియర్? అది లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్ కనుక యూజ్. ఓకే, సో లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్ తాలూకా యూజర్. అయితే లిజనర్ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసి అసలుకి అప్ అండ్ రన్నింగ్లో ఉందా లేదా, ఓకే, దీని లొకేషన్ ఎక్కడ అని ఎలా చెక్ చేయాలి అంటే బై డిఫాల్ట్గా దీని లొకేషన్ వచ్చేసి ఓకే లిజనర్ ఫైల్ లొకేషన్ ఇన్ DB. Not only listener file, TNS file, SQL net.vara file. Okay, I will keep like this. Network config file location in DB. By default అనమాట ఇది. ఎక్కడంటే $Oracle _ home /network/admin. ఓకే, ఇది డిఫాల్ట్ లొకేషన్. ఇక్కడ మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ కూడా ఈ లొకేషన్లో ఉంటుంది. ఓకే, రియల్ టైంలో కూడా మీకు ఇదే లొకేషన్ ఏం చేంజ్ అవ్వదు. క్లియర్? సో ఈ లిజనర్ అసలుకి ఎనేబుల్లో ఉందా లేదా అని చెక్ చేయడం ఎలా అంటే యూజింగ్ ఓఎస్ కమాండ్ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ LSNR CTL అనేది చెప్పేసి యూటిలిటీ ఉంటుంది అనమాట లిజనర్కి. ఓకే, సి హౌ టు చెక్ వెదర్ మై లిజనర్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. ఓకే, ఫస్ట్ వే యూజింగ్ PS-EF pipegraph LSNR. Okay, second by using listener utility called LSNR CTL. LSNR అంటే లిజనర్, CTL అంటే కంట్రోలర్. ఓకే, LSNR CTL స్టేటస్ లిజనర్ _name. ఓకే, అలాగే ఇక్కడ వచ్చేసి స్టేటస్ స్టార్ట్ స్టాప్. ఓకే, ఒకే దగ్గర రాసాం, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇలా రాద్దాం. స్టేటస్ స్టార్ట్ స్టాప్ రీలోడ్. ఓకే, స్టేటస్ చెక్ చేసుకొని కూడా మన లిజనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉందా లేదా చెక్ చేయడం. స్టార్ట్ చేయాలంటే ఈ కమాండ్ టు స్టార్ట్ ది listener to stop the listener to reload the listener. ఓకే, ఇప్పుడు అది మనం చెక్ చేద్దాం. మీకు ఇందాక PS-EF స్టార్టింగ్లో ఇక్కడ చూడండి,
PSFNEF పైప్ గ్రేప్ లిజనర్ అంటే ఇక్కడ ఏ లిజనర్ అప్ అండ్ రన్నింగ్లో లేదు కాబట్టి సింపుల్గా గ్రెప్ లిజనర్ అని చెప్పేసి వచ్చింది, రైట్. ఇప్పుడు నేను లిజనర్ స్టార్ట్ చేశాను. లిజనర్ స్టార్ట్ చేసి PS-EF పైప్ గ్రేప్ లిజనర్ అని టైప్ చేయగానే చూడండి ఈ హోమ్ పాత్లో, ఓకే, ఈ హోమ్ పాత్లో ఈ లిజనర్ టెస్ట్ డిబి అనేది రన్ అవుతుందని చెప్పేసి అంటుంది. ఓకే, చూడండి LSNRCTL స్టేటస్ మన లిజనర్ నేమ్ ఇవ్వాలి. సి సో ఇప్పుడు ఈ లిజనర్ వచ్చేసి ఏ ఏ క్లయింట్స్ని లిజన్ చేస్తుంది, ఓకే అనుకుంటే ఇక్కడ చూడండి సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్ సమ్మరీ. ఇక్కడ చూడండి ఇది నా టెస్ట్ DB4 అనే సర్వీస్ అంటే అనే క్లయింట్ మిషన్కి ఇది లిజన్ చేస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నా టెస్ట్ DB4లో ఉన్నా, ఇకో $Oracle _SID టెస్ట్ DB4లో ఉన్నా. ఇప్పుడు నేను TNS పింగ్ టెస్ట్ DB అని ఇచ్చాను అనుకోండి, చూడండి టెస్ట్ DB4లో ఉన్న నేను టెస్ట్ DB అనే డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నా. సి 0 millisecondsలో కనెక్ట్ అయ్యింది. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైందా? టెస్ట్ DB4 అనేది క్లయింట్ మెషిన్, టెస్ట్ DB అనేది నా డేటాబేస్ సర్వర్. ఓకే, ఇప్పుడు నేను టెస్ట్ DB4 నుంచి టెస్ట్ DBకి కనెక్ట్ అవ్వాలి. అయితే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందో లేదా అని చెక్ చేయడం వల్ల TNS పింగ్ టెస్ట్ DB, చూడండి కనెక్షన్ ఎస్టాబ్లిష్. అయితే అసలు ఈ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే చూడండి యూజింగ్ TNS names.wara ఫైల్. ఓకే, cat TNS names.wara ఫైల్. ఈ వరా ఫైల్లో చూడండి టెస్ట్ DB తాలూకు ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ ఇన్ఫర్మేషన్, టెస్ట్ DB2 తాలూకు ఇన్ఫర్మేషన్, టెస్ట్ DB4 తాలూకు ఇన్ఫర్మేషన్, ఆర్కాట్. మీకు ఇక్కడ చెప్పినట్టు ఇవన్నీ వచ్చేసి క్లయింట్స్ అనమాట. C1 C2 C3 C4 అని చెప్పి క్లయింట్స్ అన్నాను కదా. ఓకే, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా ఈ TNS కాన్ఫిగ్ ఫైల్లో మనం స్టోర్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ TNS కాన్ఫిగ్ ఫైల్లో మనం స్టోర్ చేస్తాం. ఓకే, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు. చూడండి టెస్ట్ DB అనేది నా సర్వర్ ఇన్ఫర్మేషన్ అయితే టెస్ట్ DB2 టెస్ట్ DB4 ఆర్కాట్ ఇవన్నీ నా క్లయింట్ అనుకోండి. ఓకే, వాటి తాలూకా ఓకే అడ్రస్ పాత్ అంతా నేను ఈ TNS names.wara ఫైల్లో స్టోర్ చేస్తున్నాను. ఎందుకు? నా లిజనర్ సర్వీస్కి ఇవి రిజిస్టర్ చేసి ఈ సర్వీస్ నుంచి ఏదైతే కనెక్టివిటీ వస్తుందో ఆ కనెక్టివిటీ వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయని చెప్పి చెప్పడానికి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో మన క్లయింట్ మిషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అన్ని స్టోర్ చేస్తాం. ఓకే, క్లయింట్ మిషన్ తాలూకా డీటెయిల్స్ ఎంట్రీస్ అనేవి ఇక్కడ స్టోర్ చేస్తాం. చూడండి టెస్ట్ DB2 అనేది నా క్లయింట్ అనుకోండి. ఓకే, దాని తాలూకా అడ్రస్, ఓకే, పోస్ట్ పోర్ట్ నెంబర్ 1522, SID అంటే సర్వీస్ నేమ్ టెస్ట్ DB2, టెస్ట్ DB4 తాలూకాది 1523 పోర్ట్ నెంబర్. ఇక్కడ మనకి అంతా ఒకటే IP, ఎందుకంటే ఇది టెస్ట్ సర్వర్ కాబట్టి ఒకటే IP. రియల్ టైంలో ఇక్కడ డిఫరెంట్ పోస్ట్ నేమ్స్ వస్తాయి అనమాట. టెస్ట్ DB4 ఆర్కాట్కి సేమ్ 1524. సి నేను TNS పింగ్ టెస్ట్ DB3 టెస్ట్ DB3 అని ఇచ్చింది. ఇట్ ఈస్ టేకింగ్ టైం అంటే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ అడ్రస్ లిస్ట్లో అంటే ఈ TNS క్లయింట్ ఇన్ఫర్మేషన్ తాలూకా ఫైల్లో టెస్ట్ DB3 తాలూకా ఎంట్రీ అనేది లేదు. ఓకే, ఎంట్రీ అనేది లేదు. ప్లస్ ఇక్కడ లిజనర్ సర్వీసెస్లో ఏ డేటాబేస్ని లిజన్ చేస్తుంది? టెస్ట్ DB4ను మాత్రమే లిజన్ చేస్తుంది. టెస్ట్ DB2ని లిజన్ చేయట్లేదు, ఆర్కాట్ని లిజన్ చేయట్లేదు. సో అది టెస్ట్ చేద్దాం. సి ఫెయిల్ టు రిజాల్వ్ నేమ్, ఎందుకంటే టెస్ట్ DB3 తాలూకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి
ఈ టిఎన్ఎస్ ఫైల్లో లేదు. టిఎన్ఎస్ నేమ్స్ డాట్ వరా ఫైల్లో లేదు. ఓకే, టిఎన్ఎస్ పింగ్ కనెక్టివిటీ చెక్ చేయాలంటే టిఎన్ఎస్ పింగ్ యూజ్ చేయాలన్నమాట. TestDB2 చూసారా, ఇక్కడ ఎర్రర్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏముంది, ఫెయిల్ టు రిజాల్వ్ నేమ్ అంటే ఎంట్రీ అనేది ఈ టిఎన్ఎస్ కాన్ఫిగ్ ఫైల్లో లేదు కాబట్టి ఫెయిల్ టు రిజాల్వ్ నేమ్ అని చెప్పి వచ్చింది. కానీ TestDB2 తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఏమంటుంది, నో లిజనర్ అంటుంది. ఎందుకు నో లిజనర్ అంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వీసెస్ వచ్చేసి TestDB4 మాత్రమే ఈ లిజన్ చేస్తుంది. TestDB2 తాలూకా సర్వీస్ వచ్చేసి లిజన్ చెయ్యట్లేదు. ఓకే, అందుకు నో లిజనర్ అని చెప్పేసి అంటుంది ఇక్కడ. ఓకే, లిజనర్లో ఈ క్లయింట్ మిషన్ తాలూకా ఎంట్రీ అనేది రిజిస్టర్ అయితే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సర్వర్. ఎందుకంటే లిజనర్ ఫైల్ వచ్చేసి మన సర్వర్ మిషన్లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ సర్వర్ మిషన్కి యాక్సెస్ చేయాలి అంటే ఈ క్లయింట్ మిషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది మన లిజనర్ ఫైల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇన్ కేస్ రిజిస్టర్ అయ్యి కూడా ఈ లిజనర్ ఫైల్ డౌన్లో స్టాప్ ఉందనుకోండి, క్లయింట్స్ ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు డేటాబేస్. ఓకే, ఇప్పుడు మీకు ఇందాక క్లియర్గా చూపించినట్టు ఇక్కడ చూసారా, నో లిజనర్ అంటుంది ఇక్కడ. అంటే ఈ TestDB4 వచ్చేసి అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఓకే, బట్ లిజనర్ సర్వీసెస్ వచ్చేసి అప్ అండ్ రన్నింగ్లో లేదు, అందుకు నో లిజనర్ అని చెప్పేసి అంటుంది. ఓకే, మనం యాక్చువల్గా వచ్చేసి రియల్ టైంలో ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఇవి ఏవైతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉన్నాయో, TestDB2 ఉంది. ఓకే, ఇప్పుడు నా లిజనర్ సర్వీస్ చెక్ చేద్దాం. LSNRCTL స్టేటస్ లిజనర్ అండర్స్కోర్ TestDB. ఓకే, నేను రీలోడ్ చేస్తాను. ఇది రీలోడ్ అంటే సింపుల్గా రీఫ్రెష్ అవుతుంది అనమాట, రీలోడ్ కమాండ్. ఓకే, ఇంకా రాలేదు. ఓకే, ఇట్ విల్ టేక్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లిజనర్ అనేది కాన్ఫిగరేషన్ ఫైల్. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే మన సర్వర్ మిషన్లో ఉంటుంది. ఓకే, సో ఆ లిజనర్ ఫైల్ అనేది లిజనర్ ఫైల్ కన్నా లిజనర్ సర్వీసెస్ అంటాం. లిజనర్ సర్వీసెస్ టిఎన్ఎస్ సర్వీసెస్. ఆ లిజనర్ సర్వీసెస్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంటేనే డేటాబేస్ కనెక్టివిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. ఓకే, సో లిజనర్ అనేది సర్వర్ సైడ్లో ఉంటుంది, టిఎన్ఎస్ నేమ్స్ కూడా సర్వర్ సైడ్లో ఉంటుంది. కాకపోతే టిఎన్ఎస్ సర్వీసెస్లో ఏముంటుంది కాన్ఫిగరేషన్ ఫైల్లో అంటే క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా టిఎన్ఎస్ సర్వీసెస్లో ఉంటుంది. ఓకే, ఆ టిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉండే సర్వీసెస్ అన్నీ కూడా లిజనర్ ఫైల్కి రిజిస్టర్ అయి ఉండాలి, అప్పుడే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఏ ఒక్కడికని ఎస్టాబ్లిష్ లేకపోతే హార్డ్ టు రిజాల్వ్. ఇక్కడ మీకు వచ్చినట్టు నో రిజాల్వ్ నేమ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఫెయిల్ టు రిజాల్వ్ నేమ్ అని చెప్పేసి వస్తుంది. ఎంట్రీ లేకపోతే, ఎంట్రీ ఉండి ఆ సర్వీస్ అప్ అండ్ రన్నింగ్లో లేదనుకోండి, నో లిజనర్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే, అలా సింపుల్గా గుర్తుపెట్టు. సో దిస్ ఈజ్ ది సింటాక్స్. ఓకే, ప్రాక్టికల్ చేసినప్పుడు మీరు ఇంకా క్లారిటీ వస్తుంది క్రియేట్ చేసినప్పుడు. ఓకే, అండ్ సి దిస్
ఈ లిజనర్ ఇక్కడ ఏదైతే ఉందో లిజనర్ నేమ్, దీన్ని అలియాస్ నేమ్ అంటాం. ఓకే, అంటే మీ డేటాబేస్కి ఈ లిజనర్ నేమ్ ఇక్కడ ఏదైతే మీరు ఇస్తున్నారో అదే మీ లిజనర్ నేమ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ కమాండ్స్. ఎల్ఎస్ఎన్ఆర్ సిటిఎల్ స్టేటస్ అంటే మన లిజనర్ తాలూకా రన్నింగ్ స్టేటస్ అనేది చెప్తుంది. లిజనర్ సర్వీసెస్ అంటే ఏ ఏ సర్వీస్ వచ్చేసి లిజనర్కి రిజిస్టర్ అయ్యామని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, మన లిజనర్ సర్వీస్ స్టార్ట్ చేయాలంటే ఎల్ఎస్ఎన్ఆర్ సిటిఎల్ స్టార్ట్, లిజనర్ స్టాప్ చేయాలంటే ఎల్ఎస్ఎన్ఆర్ సిటిఎల్ స్టాప్, లిజనర్ రీలోడ్ చేయాలంటే అంటే రీఫ్రెష్ చేయాలంటే ఎల్ఎస్ఎన్ఆర్ సిటిఎల్ రీలోడ్, వెర్షన్ తెలుసుకోవాలంటే ఎల్ఎస్ఎన్ఆర్ సిటిఎల్ వెర్షన్, హెల్ప్ కావాలంటే ఎల్ఎస్ఎన్ఆర్ సిటిఎల్ హెల్ప్. ఓకే, tnsnames.wara file. tnsnames.wara file is a configuration file that contains a list of net service names and their associate network addresses. ఓకే, ఈచ్ డేటాబేస్ కానీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కానీ సర్వీసెస్ తాలూకా ఎంట్రీస్ అనేది ఈ tnsnames.wara ఫైల్లో స్టోర్ చేసి ఉంటాం. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ నెట్వర్క్ అడ్మిన్లో ఉంటుంది, ఒరాకిల్ హోమ్ నెట్వర్క్ అడ్మిన్లో ఉంటుంది. ఓకే, ఇవి టెక్స్ట్ ఫైల్స్ అనమాట. ఓకే, సో నో నీడ్ టు వరీ. దీని తల సింటాక్స్ నెట్ సర్వీస్ నేమ్. ఓకే, అంటే నేమ్ ఆఫ్ ది నెట్వర్క్ సర్వీస్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ క్లయింట్ మిషన్ 1 2 3 ఉన్నాయి కదా, ఇవి నెట్ సర్వీస్ నేమ్లు అనమాట. ఈ క్లయింట్ మిషన్ మీరు ఏదైనా నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఇది గూగుల్, ఓకే, ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్, ఇలా ఉన్నాయనుకోండి, ఆ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వచ్చు. నెట్ సర్వీస్ నేమ్. ప్రోటోకాల్ అంటే టీసీపీ, ఐపీసీ, టీసీపీఎస్, ఇవన్నీ వచ్చేసి ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, నెట్వర్క్లో డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంటుంది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ అయ్యే మెథడ్ టీసీపీ మెథడా, ఐపీసీ మెథడా, సమ్ బియూ2, ఓకే, డిఫరెంట్ మెథడ్స్. నెట్వర్కింగ్ పార్ట్ అది, నో నీడ్ టు వరీ. హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ అంటే ఐపీ అడ్రస్ ఆఫ్ ది డేటాబేస్ సర్వర్. పోర్ట్ నెంబర్. ఓకే, పోర్ట్ నెంబర్ ఆన్ విచ్ లిజనర్ is listening for incoming connections. 1521, 1522, 1523, అలాగా డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఇవ్వచ్చు. లిజనర్కి మాత్రంగా బై డిఫాల్ట్గా 1521 మాత్రమే ఉంటుంది. ఓకే, ఎస్ఐడి నేమ్ అంటే మన డేటాబేస్ ఇన్స్టెన్స్ నేమ్ అనమాట. సిస్టమ్ ఐడెంటిఫైయర్, మన డేటాబేస్ స్పెసిఫిక్గా ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటుంది కదా, అంటే డేటాబేస్ నేమ్ అనేసి అది. ఇది ఎగ్జాంపుల్. ఓకే, టిఎన్ఎస్ పింగ్ సర్వీస్ నేమ్ వచ్చేసి వస్తే ఆ సర్వీస్కి కనెక్షన్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేయవచ్చు టిఎన్ఎస్ పింగ్ కమాండ్ యూస్ చేసి. టిఎన్ఎస్ పింగ్, దిస్ కమాండ్ కెన్ బి యూస్ టు టెస్ట్ ది కనెక్టివిటీ టు ఎ డేటాబేస్ సర్వీస్ స్పెసిఫైడ్ ఇన్ ది tnsnames.wara file. ఓకే, ఇట్ సెండ్స్ ఎ టెస్ట్ ప్యాకెట్ టు డేటాబేస్ సర్వీస్ అండ్ వెయిట్స్ ఫర్ ఎ రెస్పాన్స్. టిఎన్ఎస్ పింగ్, మళ్ళీ టిఎన్ఎస్ అలియాస్. This command can be used to display the details of database service specified in the tnsnames.wara file. It shows service name, host name, IP address. ఈ డీటెయిల్స్ అన్ని టిఎన్ఎస్ అలియాస్లో మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, టిఎన్ఎస్ సర్వీస్ నేమ్ ఇది కూడా సేమ్ అదే, ఈ టిఎన్ఎస్ పింగ్ ఏదైతే ఉందో అదే సేమ్ టిఎన్ఎస్ పింగ్ సర్వీస్ నేమ్. ఓకే, SQLnet.wara. ఈ SQLnet.wara దేనికి అంటే క్లయింట్ మిషన్కి డేటాబేస్ మిషన్కి మధ్యన కనెక్టివిటీలో కొన్నిసార్లు ఏంటంటే క్లయింట్ మిషన్లో ఉండే ఫీచర్స్ వచ్చేసి డేటాబేస్ మిషన్లో ఉండే ఫీచర్స్కి మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాం అనమాట. అవి ఎక్కడ మెన్షన్ చేస్తామంటే SQLnet.wara ఫైల్లో మెన్షన్ చేస్తాం. ఓకే, ఎందుకంటే స్మూత్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది స్మూత్గా జరగడానికి అలా మనం కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి కొన్ని పెడతాం, లైక్ అథెంటికేషన్, ఎన్క్రిప్షన్స్. ఓకే, ఎందుకంటే క్లయింట్ మిషన్ నుంచి సర్వర్ డేటాబేస్ మిషన్లోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది ఎన్క్రిప్ట్ అవ్వాలన్నా సరే, ఓకే, లేదు అంటే సమ్ అథెంటికేషన్, ఓకే, ఉండాలన్నా సరే, అలాంటివన్నీ వచ్చేసి మనం ఈ SQLnet.wara ఫైల్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఇది కూడా సేమ్ ఒరాకిల్ హోమ్ నెట్వర్క్ అడ్మిన్లోనే ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. ఓకే,
So this is all about network, and networking లో ఇంకోటి ఉంది డేటాబేస్ లింక్. ఓకే, డేటాబేస్ లింక్స్. ఈ డేటాబేస్ లింక్స్ అంటే ఏంటంటే, ఇంకొక పేజ్ తీసుకుందాం. ఇది నా టెస్ట్ డిబి, ఇది నా టెస్ట్ డిబి 4. సమ్ యూజర్స్ వచ్చేసి స్కాట్, ఓకే, సమ్ దేవ్, రాజ్ అని చెప్పి యూజర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ దేవ్, ఓకే, టామ్, బాబ్, టేబుల్స్, sequences, and material use, and so on. TV objects. See, DB links means database links. DB links stand for database links. అసలు ఈ DB links అంటే ఏంటంటే, మనకి 2 డేటాబేస్ ఉన్నాయి. ఓకే, ఈ 2 డేటాబేస్లో డిఫరెంట్ యూజర్స్ అనేవి ఉంటారు. వాళ్ళు కూడా డిఫరెంట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేది హోల్డ్ చేసి ఉంటారు. సో ఈ డేటాబేస్ నుంచి ఈ డేటాబేస్లో ఉండే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని, ఓకే, ఈ డేటాబేస్లో ఉండే యూజర్స్ వచ్చి యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తారంటే వయా DB లింక్. ఓకే, డేటాబేస్ కనెక్టివిటీకి నెట్వర్క్ ఫైల్స్ ఉంటాయి, బట్ ఈ డేటాబేస్లో ఉండే యూజర్స్ వచ్చేసి TestDB4 అనే డేటాబేస్లో యూజర్స్ తాలూకా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్స్, వ్యూస్, మెటీరియల్ వ్యూస్, సీక్వెన్సెస్, ప్రొసీజర్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఆ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి? వయా DB లింక్స్. DB లింక్ యూజ్ చేసుకొని చేస్తారు. అది ఎలా అంటే, ఓకే, ఈ యూజర్ తాలూకా ఆబ్జెక్ట్స్ అనేవి యాక్సెస్ చేయాలంటే మనం DB లింక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి మనం డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మీద యాక్సెస్ అనేది ఇస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, స్కాట్ అనేవాడు ఇప్పుడు డెవ్ అనే యూజర్ తాలూకా టేబుల్స్ యాక్సెస్ చేయాలనుకోండి. ఓకే, ఇన్ కేస్ DB లింక్ లేదనుకోండి, DB లింక్ లేదనుకుందాం. ఓకే, ఇప్పుడు స్కాట్కి డెవ్ అనే యూజర్ తాలూకా టేబుల్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసుకొని డెవ్ అనే టేబుల్స్ వచ్చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి, ఓకే, ఓకే, అప్పుడు స్కాట్కి యాక్సెస్ ఇవ్వాలి ఆ డేటాకి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒరాకిల్ ఏం చేసిందంటే DB లింక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. DB లింక్స్ ఏంటంటే ఒక డేటాబేస్కి ఇంకో డేటాబేస్కి మధ్యన కనెక్టివిటీ అనేది అరేంజ్ చేసి, ఓకే, ఒక డేటాబేస్లో ఉండే యూజర్స్ ఇంకో డేటాబేస్లో ఉండే యూజర్ తాలూకా డేటాని యాక్సెస్ చేయడానికి ఈ డేటాబేస్ లింక్స్ అనేవి జనరేట్ చేశారన్నమాట. ఓకే, సి ఇన్ ఒరాకిల్ ఏ డేటాబేస్ లింక్ ఆర్ DB లింక్ అంటాం ఫర్ షార్ట్. ఓకే, is a database object that enables a user session to access objects on remote database. Clear? See, database objects that enables a user session, okay,
that enables a user session to access database objects on remote database server. ఈ డేటాబేస్ నుండే యూజర్ తాలూకా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేవి యాక్సెస్ చేయడానికి డీబీ లింక్ అనేది యూజ్ అవుతుంది. యూజర్ సెషన్ టు యాక్సెస్ ఆబ్జెక్ట్స్ ఆన్ రిమోట్ డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్ నుండి ఈ డేటాబేస్ అంటే ఇది మన రిమోట్ డేటాబేస్ అవుతుంది. రిమోట్ DB. Clear? As if they were on the local database. When with a DB link, you can execute SQL statements that reference tables or views located in another database. Okay. Without the need to create a local copy of remote data. As I said, ఈ డేటా వచ్చేసి ఇక్కడ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ యూజర్ వచ్చేసి ఈ డేటాబేస్లో ఈ పర్టికులర్ యూజర్ తాలూకా టేబుల్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయవచ్చు. ఎలా చెక్ చేయొచ్చు అంటే వయా DB లింక్. టు క్రియేట్ ఏ DB లింక్, యూ యూజ్ ది కమాండ్ క్రియేట్ డేటాబేస్ లింక్ స్టేట్మెంట్, which specifies the name of the DB link, network address of the remote database, and the authentication credentials. Okay, చూడండి ఇక్కడ సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, if you have two database DB1 and DB2 and you want to query data from a table in DB2 from a session on DB1, అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే TestDB4 ఉంది కదా, TestDB4లో ఉండే టేబుల్ వచ్చేసి TestDB నుంచి స్కాట్ అనే యూజర్ వచ్చేసి యాక్సెస్ చేసి ఆ టేబుల్ తాలూకు డేటా అనేది చూడాలనుకుంటున్నాను. ఓకే, దానికి మనం DB లింక్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్తున్నాను. క్రియేట్ డేటాబేస్ లింక్. ఓకే, డేటాబేస్ లింక్ నేమ్ ఇస్తాం. కనెక్ట్ టు అంటే రిమోట్ డేటాబేస్లో ఏ యూజర్ కనెక్ట్ అవ్వాలి. TestDB, ఇక్కడ మనం DB లింక్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ DB లింక్ నేమ్ వచ్చేసి DB లింక్ అని ఇస్తాం. కనెక్ట్ టు dev అనే యూజర్కి కనెక్ట్ అవ్వాలి యూజింగ్ పాస్వర్డ్. అథెంటికేషన్ అంటే పాస్వర్డ్. ఓకే, ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ యూజింగ్ కనెక్షన్ స్ట్రింగ్. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా TNS కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది అనేసి, ఆ TNS కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. లేదంటే ఆ అలియాస్ నేమ్ ఉంటుంది కదా, అలియాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే ఈ డేటాబేస్ నుంచి ఈ డేటాబేస్లో ఉండే ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి యాక్సెస్ అనేది జరుగుతుంది. ఎలా చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ @DB లింక్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ @DB లింక్ అని ఇచ్చామనుకోండి. ఓకే, ఈ డెవ్ అనే టేబుల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడే ఈ స్కాట్ వచ్చేసి చూడొచ్చు అనమాట. హౌ సింపుల్ ఇట్ ఈస్. ఈ డెవ్ అనే యూజర్ తాలూకు టేబుల్స్ వచ్చేసి స్కాట్ అనేవాడు ఈ డేటాబేస్ని చెక్ చేయాలి అంటే వయా DB లింక్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ creating the DB link and establishing the connection. ఓకే, ప్రాక్టికల్లో మీకు చూపిస్తాను, సో మీకు క్లియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, క్రియేట్ డేటాబేస్ లింక్ నేమ్ కనెక్ట్ టు రిమోట్ స్ట్రింగ్ యూజింగ్, చెప్పాను కదా రిమోట్ డేటాబేస్ తాలూకా కనెక్షన్ ఎంట్రీ. ఎలా ఇది డిస్క్రిప్షన్, అడ్రస్, కనెక్ట్ డేటా, సర్వీస్ నేమ్. మన TNS names.file లో ఉంది కదా, క్యాట్ ఇది ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ వచ్చేసి మనం ఈ కనెక్షన్లో ఇవ్వాలన్నమాట, ఇక్కడ ఇవ్వాలి. ఓకే, in this syntax, first specify the name of the database link after the create database link keyword.
ఆఫ్టర్ ది క్రియేట్ డేటాబేస్ లింక్ కీవర్డ్ తర్వాత డేటాబేస్ నేమ్ ఇవ్వాలి, లింక్ నేమ్ ఇవ్వాలి. సెకండ్, ప్రొవైడ్ యూజర్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ ది రిమోట్ డేటాబేస్. చూడండి, సెకండ్ రిమోట్ డేటాబేస్ తాలూకా యూజర్ నేమ్ డెవ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, ఫైనల్లీ స్పెసిఫై ది సర్వీస్ నేమ్ ఆఫ్ ది రిమోట్ డేటాబేస్. ఈ రిమోట్ డేటాబేస్ తాలూకా సర్వీస్ నేమ్ ఎంట్రీ వచ్చేసి ఇవ్వాలి. If you specify only the database name, Oracle will append the database domain to connect string to from complete service name. Typically, you add a entry in the tns names.wara file. See, ఆ ఎంట్రీ వచ్చేసి tns names.wara file నుంచి తీసుకోవాలి అండ్ రెఫరెన్స్ యాజ్ రిమోట్ డేటాబేస్ ఇన్ ది యూజింగ్ క్లాజ్. యూజింగ్ ఈ tns names.wara ఫైల్లో ఏ డేటాబేస్ తాలూకా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ తాలూకా టిఎన్ఎస్ ఎంట్రీ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. ఫర్ సపోజ్ టెస్ట్ డిబి 4 తాలూకా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ టెస్ట్ డిబి నుంచి యాక్సెస్ చేయాలంటే ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనేది డిబి లింక్లో మనం ఇవ్వాలి. ఓకే, టైప్స్ ఆఫ్ డిబి లింక్స్ మోస్ట్లీ 2 టైప్స్ యూజ్ చేస్తాం. థర్డ్ టైప్ ఇస్ డిఫరెంట్. ఓకే, ప్రైవేట్ టు పబ్లిక్. ప్రైవేట్ అంటే స్పెసిఫిక్ టు వన్ పర్టికులర్ యూజర్. పబ్లిక్ అంటే anyone can use the DB link and access the objects. Okay, see, a private database link is created for specific user and is only available to that user. Private. Public database link is created for all users and is available to all users in the database. Any user can access the remote database by using this public database. Okay, global database link that is created in local database but can be used by any user in any remote database. Okay, గ్లోబల్ డేటాబేస్ లింక్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేసిన లింక్ వచ్చేసి రిమోట్ డేటాబేస్ నుంచి కూడా ఈ డేటాబేస్ లింక్ యూజ్ చేసుకొని డేటా అనేది యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అది గ్లోబల్ డేటాబేస్ లింక్. సో ఈచ్ టైప్ ఆఫ్ డేటాబేస్ లింక్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ప్రైవేట్ డేటాబేస్ లింక్స్ ఆర్ మోర్ సెక్యూర్ యాజ్ దే కెన్ ఓన్లీ బీ యూజ్డ్ బై స్పెసిఫిక్ యూజర్. ఈ ప్రైవేట్ డేటాబేస్ లింక్స్ అనేవి డెడికేటెడ్ టు ఒక పర్టికులర్ యూజర్ కాబట్టి మోర్ సెక్యూర్. పబ్లిక్ డేటాబేస్ లింక్స్ అనేది ఈజియెస్ట్ వే టు యూజ్, ఎందుకంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి ఈజీగా యూజ్ చేయొచ్చు. దే ఆర్ అవైలబుల్ టు ఆల్ యూజర్స్. గ్లోబల్ డేటాబేస్ లింక్స్ అనేది ఇంకా ఫ్లెక్సిబుల్ అనమాట. ఎందుకు అంటే యాజ్ దే కెన్ బి యూజ్డ్ బై ఎనీ యూజర్ ఇన్ ది రిమోట్ డేటాబేస్ దట్ హ్యాస్ యాక్సెస్ టు లోకల్ డేటాబేస్. ఈ రిమోట్ డేటాబేస్ నుంచి ఓకే ఈ లోకల్ డేటాబేస్కి ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు ఈ డీబీ లింక్ యూజ్ చేసుకొని గ్లోబల్ డేటాబేస్ లింక్ యూజ్ చేసుకొని డేటా అనేది వైస్ వర్సాగా కాపీ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైంలో మనకి మోస్ట్లీ ఉండేది ప్రైవేట్ డేటాబేస్ లింక్స్, పబ్లిక్ డేటాబేస్ లింక్స్. గ్లోబల్ డేటాబేస్ లింక్స్ అనేవి క్రియేట్ చేయం. ఓకే, సి నోట్, ఎప్పుడైతే డేటాబేస్ లింక్ క్రియేట్ చేస్తున్నామో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్. అంటే సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ ఏంటంటే ఇవి ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ కనెక్షన్ స్ట్రింగ్. ఓకే, ఆ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. You should ensure that users are only granted the necessary privilege to access objects in the remote database and that database link is secure and protected from unauthorized access. Okay, ఈ స్కాట్ అనే యూజర్ ఈ డేటాబేస్ లెవెల్లో డెవ్ అనే టేబుల్స్ తాలూకా డేటా యాక్సెస్ చేయడానికి మనం కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలి. కంప్లీట్ ఓకే, ఈ డేటాబేస్లో కంప్లీట్గా టేబుల్స్ యాక్సెస్ చేయాలా లేదంటే మెటీరియల్స్ యూస్ యాక్సెస్ చేయాలా అనేది రిస్ట్రిక్ట్ చేయాలి. కంప్లీట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మీద మనం యాక్సెస్ ఇవ్వకూడదు. ఓకే, అలా కేర్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ డేటాబేస్ లింక్ యూ మస్ట్ హ్యావ్ ది క్రియేట్ డేటాబేస్ లింక్ సిస్టమ్ ప్రివిలేజ్. డేటాబేస్ లింక్ క్రియేట్ చేయాలంటే మీకు క్రియేట్ డేటాబేస్ లింక్ సిస్టమ్ ప్రివిలేజ్ అనేది ఉండాలి.
ఆబ్వియస్లీ యాజ్ ఎ DBA మీకు బై డిఫాల్ట్గా ఈ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. Also, when creating a database links, it is important to ensure that username and password used for the remote database are secure and that the necessary permissions and access controls are in place to protect your data. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి సెక్యూర్గా ఉండాలి. ఓకే, అవి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఎప్పుడు అంటే డేటాబేస్ లింక్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ప్రైవేట్ డేటాబేస్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాం, పబ్లిక్ డేటాబేస్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాం, గ్లోబల్ డేటాబేస్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాం. ప్రైవేట్ డేటాబేస్ లింక్ క్రియేట్ చేసినప్పుడు సింపుల్గా క్రియేట్ డేటాబేస్ లింక్ నేమ్ ఇస్తాం, కనెక్ట్ టు రిమోట్ యూజర్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ యూజింగ్ రిమోట్ సర్వీస్ నేమ్. పబ్లిక్ డేటాబేస్ లింక్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ డేటాబేస్ లింక్ మధ్యన పబ్లిక్ అని పెడతాం అంతే. ప్రైవేట్ అయితే క్రియేట్ డేటాబేస్ లింక్ అని ఇస్తాం, పబ్లిక్ అయితే క్రియేట్ పబ్లిక్ డేటాబేస్ లింక్ అని ఇస్తాం, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, గ్లోబల్ డేటాబేస్ లింక్ అంటే లాస్ట్లో ఎట్ ది ఎండ్ గ్లోబల్ అని ఇస్తాం. ప్రైవేట్ డేటాబేస్ లింక్ క్రియేట్ చేస్తాం, ఎట్ ద ఎండ్ గ్లోబల్ అని ఇస్తాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్. ఓకే, రేపు మనం దీని మీద ప్రాక్టికల్ చూద్దాం. రైట్, ప్రాక్టికల్ చూసి నెక్స్ట్ యూజర్ మేనేజ్మెంట్కి షిఫ్ట్ అవుతాం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే.